హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక కరెంట్ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాం. ఏంటంటే ప్రకాష్ రాజ్ అంటే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ఆయన యొక్క తల్లి ఈ మధ్య చనిపోవటం జరిగింది. ఫ్యూనరల్స్ కూడా జరపడం జరిగింది. నిన్న కాక మొన్న అనుకుంటా, బెంగళూరులో. ఓకే, సామాజిక మాధ్యమాల్లో అది ఫేస్బుక్ కానివ్వండి, ఇంకా ఇతర వాటిలో కానివ్వండి, వీడియో దాంట్లో కానివ్వండి, యూట్యూబ్లో ఆ ఫ్యూనరల్స్ టైంలో కూడా మరి చాలామంది కొద్దిగా ఏంటంటే హార్ష్ కామెంట్స్ చేయటం అనేది అంతగా మంచిగా అనిపించలేదు నాకు. ఎందుకంటే అఫ్కోర్స్ అతనంటే గిట్టకపోవచ్చు, అతని ఐడియాలజీ వేరే కావచ్చు, ఇంకొకళ్ళు వేరే ఐడియాలజీ కావచ్చు, ఒకళ్ళ ఐడియాలజీని ఒకళ్ళు ప్రజాస్వామ్యంలో విమర్శించుకోవచ్చు, తప్పేం లేదు. అయితే మరి చనిపోయినటువంటి టైంలో కూడా ఆవిడ రిలీజన్ క్రిస్టియన్ అని, తర్వాత తల్లి క్రిస్టియన్ అని, తండ్రి హిందూ అని, ఆ విధంగా మరి చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ని విమర్శించటం అదంతా కూడా చాలా చీప్ ట్రిక్స్ లాగా అనిపించింది నాకు. ఒక చైల్డిష్ మెంటాలిటీ అనిపించింది. అతను విమర్శించవచ్చు, తప్పేం లేదు అతని ఐడియాలజీని. కానీ సమయం సందర్భాన్ని కూడా మనం పాటించాలి. ఆ ఒక్క సమయాన్ని వదిలేసేయండి కోపాన్ని, ఏమవుతుంది? ఆ తర్వాత అతను ఉంటాడు కదా, మిగతా వాళ్ళు ఉంటారు. అతను ఐడియాలజీని విమర్శించవచ్చు, తప్పేం లేదు. కానీ ఆ సమయంలో కూడా అటువంటి సాడ్ అండ్ సిచ్యుయేషన్లో కూడా మతం పేరుతో విమర్శించడం అనేది, అది చాలామంది చేశారు, కొంతమంది, అది చాలా తప్పు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అఫ్కోర్స్ చాలా ప్రకాష్ రై అనాలి, అసలైతే పేరు రై అంటారు వాళ్ళని, మంగళూరు సైడ్ ఐశ్వర్య రై లాగా. అయితే అతని యొక్క భావజాలం వేరే ఉండవచ్చు, దాన్ని విమర్శించవచ్చు. కానీ ఈ సమయం కాకుండా వేరే సమయంలో విమర్శించవచ్చు. అతను దానికి సిద్ధపడే ఉన్నాడు అతను. కాబట్టి ఇది మానవత్వానికి సంబంధించిన విషయంగా భావించి, ఇలాంటప్పుడు మరి విఘ్నులైనటువంటి వాడు సమయ సందర్భం పాటించి అంటే చేయకూడదని మరి నాకు అనిపించింది. అవన్నీ చదువుతుంటే చాలా హార్ష్ కామెంట్స్ పెట్టారు. అసలు ఆ టైంలో వాళ్ళు సరే మానవులే కదా, ఎమోషనల్. కాబట్టి అందులోనూ మరి ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది చాలామంది అనిపించింది. మన రాష్ట్రం అనే కాదు, తెలుగు రాష్ట్రం అనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా అలా జరిగింది. అది ఎందుకని నాకు మంచిగా అనిపించలేదు. కాబట్టి ఇట్ షుడ్ బి condemned in all respects, because we should be humans first, later on anything with our ideology. Different people might have different ideologies, and anybody can criticize anybody. They have every right in our democracy, but we should have our own limits at the time of this kind of saddened situation. That's what I feel. I don't have any qualms with the commentators, but the thing they have done in that time, I have something to say out my mind. That is why I have taken this time for this. Thank you very much for spending your time with me. Thanks a lot.